నమస్తే సయ్యద్ రఫీ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, భాషా గారు. రఫీ గారు, ఒక మాట చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏదైతే లింగమయ్య ఏదైతే హత్య కేసు ఉందో, సో దానికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ప్రెస్ మీట్ లో మీరు ఆద్యంతంగా గమనించినట్లయితే, సో ఏదైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఏమని మాట్లాడారంటే, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కాదు, మెయిన్ పోలీసుల గురించి మాట్లాడడం జరిగింది. పోలీసులు మీరు చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా పనిచేస్తున్నారు. ఎల్లకాలం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదే ఉండదు. నెక్స్ట్ వచ్చేది మా అధికారం మాదే. మీ బట్టలు ఊడదీసి కొడతా అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇదే పోలీసుల్ని జాబ్ లేకుండా కూడా చేస్తాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? అంటే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఒక శవం అనేది కనిపిస్తే వాళ్ళేది రాబందులే. కానీ మా రాష్ట్రంలో ఇద్దరు, అంటే ఓకే. రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట. ఒకటి రాబందులు వాళ్తాయి, రెండోది జగన్ వాళ్తాడు. ఉమ్, ఈ రాప్తాడులో లింగమయ్య శవం అప్పుడు రాలా, ఉమ్, శవ రాజకీయం చేయడానికి వచ్చాడు. ఓకే. అంటే అప్పుడు సంపాదించుకున్న డబ్బులు యలంక ప్యాలెస్ లెక్క పెట్టుకుంటున్నాడు కదా, ఎక్కడ దాచుకోవాలని. కొంచెం అవును. లేట్ అయినట్టుంది. ఓకే. శవం ఉన్నప్పుడు రాలా, రేపు ఓకే. దినమనంగా ఇవాళ వచ్చాడు. ఓకే. వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆ నవ్వులు నవ్వుతాడు. ఆ ఓకే. లింగమయ్య చనిపోవడం సంతోషం అన్న పద్ధతిలో ఆ కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాట్లాడతాడు. ఇంకా ఓకే. శవాన్ని చూసి నవ్వే మనిషి ప్రపంచంలో ఇతను ఒక్కడే. అది నేను ఉమ్, చెప్పింది కాదు, వంశీ చెప్పాడు. గన్నవరం నియోజకవర్గం వంశీ శవాన్ని చూసి నవ్వేవాడు జగన్మోహన్ రెడ్డి అని. ఆ నవ్వుతో పలకరిస్తాడు శవాన్ని. ఇక్కడ వంశీ గారి పేరు మీరు ప్రస్తావనలో తీసుకొచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే నందిగామ సురేష్ గురించి మాట్లాడడం జరిగింది, వల్లభనేని వంశీని అక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయకుండానే వంశీని తీసుకెళ్లి లోపల పెట్టారని చెప్పేసి వల్లభనేని వంశీ గారి గురించి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో దీని పట్ల మీరేమంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేయవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా ఆయన అరాచకాలు చేస్తాడు. ఓకే. ఆయన మనుషులు. ఓకే. పోలీసులు ఒకేసారి, అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఒకేసారి చంద్రబాబు పోలీసులు అయిపోతారా? చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు పోలీసుల్ని? ఓకే. ఇక్కడ ఉన్నోళ్ళేగా పోలీసులు. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిందనేటువంటి ఆవేశం కట్టలు తెంచుకొని వస్తా ఉంది. ఏం ఓకే. చేయాలో తెలియట్లా. ఈ శవాలు దొరికినప్పుడు రావడం, లేదా వాళ్ళ పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యాలు, అవినీతి, అరాచకాలు కోర్టులో పెట్టి అరెస్ట్ చేస్తే అక్కడికి వాలిపోవడం, ఈవీఎంలు పగలగొట్టడం తప్పు కాదన్న పెద్ద మనిషి ఇతను భారతదేశంలో. కోపం ఉమ్, వచ్చింది, అతనికి అనుమానం వచ్చింది అని ఈవీఎం పగలగొడితే తప్పేంటని చెప్పి అడిగాడు. అందులో పాము మరి దూరింది అన్నారు ఇతరులందరూ సాక్షిలో. ఏమండి, సాక్షిలో అందులో పాము దూరింది అన్నారు. ఆ సాక్షి వాళ్ళు ఏదైనా చెప్తారు కదా, అది ఓకే. అబద్ధాల సాక్షి కదా, రోత పేపర్ కదా. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఊరుకుందో నాకు అర్థం కావట్లా. ఓకే. మరి ఎన్నికల సంఘం ఈవీఎం పగలగొట్టిన దాని మీద అతన్ని అరెస్ట్ చేయాలా. అవును. జగన్మోహన్ రెడ్డి సమర్థించినందుకు కూడా అరెస్ట్ చేయాలా. ఎందుకంటే ఈ ఓకే. ఎన్నికల వ్యవస్థనే అవహేళన చేశాడు పిన్నెల ఓకే. రామకృష్ణారెడ్డిని సమర్థించి. ఓకే. ఇవాళ పోలీసుల్ని బట్టలు తీసి కొడతారంటాడు. ఇవాళ కాదు, ఇప్పటికి ఇది మూడోసారో నాలుగోసారు. అవును. శవం వచ్చిన చోటల్లా నుంచోవటం. మరి ఈయన మనుషులు చంద్రయ్య రోడ్డు మీద గొంతు కోసి చంపేశారు. జై జగన్ అది చెప్పు అంటే, నేను అన్నందుకు అతను గొంతు కోశారు 7-8 మంది. ఓకే. మరి ఆ రోజు ఆయనకి ఏం కనిపించలా. ఎంతమంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం కార్యకర్తలు? అవును. ఎంతమంది బాధలు పడ్డారు? అవును. ఎంతమంది జైలుకి వెళ్ళారు? అప్పుడు పోలీసులు మంచోళ్ళు.
జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఓకే. పోలీసుల్ని, పోలీసు డీజీపీని, పోలీసు ఐజీల్ని సప్త సముద్రాలు దాటున్నా సరే కొడతాడు. కొట్టు చూద్దాం. ఓకే. నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక ఒకసారి శాంతన్నారు చూశారు, నేను నీ పాలన చూశారు, నీ రోడ్లు చూశారు, కంపెనీలు పారిపోవటం చూశారు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం దాటి వెళ్ళిపోవటం చూశారు. ప్రజలు ఇక మళ్ళీ కనుక నువ్వు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోదామని ప్రజలు రెడీ అయిపోయారు. నీ దోపిడీ, గనుల్లో దోపిడీ, ఇసుకలో దోపిడీ, వైన్లో దోపిడీ ఎలాగో చూశాం కదా. మద్యంలో దోపిడీ వాసుదేవరెడ్డి చెప్పాడు కదా. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అందులో ప్రధాన సూత్రధారి, డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది లారీల్లో. ఇవన్నీ బయటికి వస్తున్నాయి. ప్రజలు ఆ ప్రభుత్వం, నీ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బేరీ చేసుకుంటున్నారు. దగ్గరగా మెరుస్తున్నాయి రోడ్లు. 20,000 కిలోమీటర్లో రోడ్లన్నీ బాగు చేశారు. ఓకే సార్, కానీ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం విపరీతంగా పెరిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దాని పట్ల మీరేమంటారు సార్? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే వంశీని అరెస్ట్ చేస్తే మరి ఆ జిల్లా కోర్టు ఎందుకు అతనికి బెయిల్ ఇవ్వట్లా? అంబేద్కర్ రాజ్యాంగం ఉందిగా కోర్టులో. ఓకే. కోర్టు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో చేస్తుందిగా. ఇండియన్ పీనల్ కోడ్గా పనిచేసేది అక్కడ. మరి ఎందుకు రావట్లేదు? కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ లో నమోదు చేసిన పేర్లన్నీ భారత రాజ్యాంగం ప్రకారంగా, చట్టాల ప్రకారంగా మేము కేసులు పెడుతున్నాం. నువ్వేదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ప్రజలు ఏదో రాజ్యాంగేతరంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పి అనుకుంటారని నువ్వు భ్రమపడతా ఉన్నావు. ప్రజలకు ఎవరేంటని తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరో బీహార్ లా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అందుకనే కదా మొన్న ఈ అభివృద్ధి సూచిలో 2వ స్థానం వచ్చింది. నువ్వు ఉన్నప్పుడు 6.5 ఉంది జీడిపి, ఇవాళ 12%కి వెళ్ళింది. మరి బీహార్ జీడిపి ఎంత ఉంది? ఇప్పటికీ అంతే ఉంది. అది పోయిన సంవత్సరం ఎంత ఉందో 5 సంవత్సరాల క్రితం ఎంత అంతే ఉంది బీహార్ది. ఎందుకు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు? అమరావతిలో పెట్టుబడులు పెడతానికి, వైజాగ్లో పెట్టుబడి పెడతానికి. లీలాండ్ ఎందుకు వచ్చింది? రకరకాల కంపెనీలు ఎందుకు వస్తా ఉన్నాయి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? లులు గ్రూపులు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు ఇంకో 2 సంవత్సరాలు ఆగితే సూపర్ 6లు అన్ని అమలు జరిపి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత నిన్నెవడు తలుచుకునేవాడు ఉండడు. బట్టలు ఉడదీసి నువ్వు కొట్టడం కాదు, నువ్వు కొట్టుకుంటావు. నీకు నువ్వే కొట్టుకునే పరిస్థితి వస్తుంది తలుపులు వేసుకొని. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా, విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులను ఉద్దేశించి ప్రతి చోట అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. జనం భయపడుతున్నారు. మళ్ళీ ఇతను ఇలాగ వస్తే ఇలాంటి అరాచకాలే చేస్తాడన్నమాట. దరిదాపుల్లో కూడా ఇతను రానికూడదని అతనే ప్రజలకి చెప్తున్నాడు. నేను వస్తే అరాచకం సృష్టిస్తానని, పోలీసులు కొడతానని, పోలీసులు బట్టలు ఉడదీస్తానని, సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తానని, అరాచక పాలన మళ్ళీ నేను చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆ అరాచక పాలన వద్దనే నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ 11 కూడా రావు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే వామ్మో ఇతను వస్తే మళ్ళీ ఇంకా ఇతని మనుషులు, కార్యకర్తలు చెలరేగిపోతారని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇవాళ రాప్తాడులో ఆ లింగమయ్య గురించి, కుటుంబం గురించి మాట్లాడినప్పుడు, నీకు దమ్ముంటే 25 లక్షలు ఇవ్వు, వెళ్ళి పరామర్శించి రాజకీయాలు చేసి నవ్వి రావడం కాదు, ఇకిలించి రావడం కాదు. 25 లక్షలు 50 లక్షలు ఇవ్వు ఆ కుటుంబానికి. పార్టీ ఎంతవరకు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతవరకు సహాయం చేయగలదు అంతవరకే సహాయం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఎంతవరకు సహాయం అంటే, ఇప్పుడు మా పార్టీకి కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు చంపినప్పుడు, నాయకులు చంపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పాడె మోసాడు. వెళ్ళి అక్కడ చంద్రయ్య పాడె మోసాడు. కడపలో మా
అధికార ప్రతినిధిని చంపారు. అతని పాట కూడా మోసాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున 25 లక్షలు ఇచ్చారు ఒక్కో కుటుంబానికి. నువ్వు ఎంత ఇస్తావో చెప్పలేని దైనస్థితి నీది. లక్షల ఓకే. కోట్లు ఉన్నాయి నీ దగ్గర. లింగమయ్య కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వు. 1 కోటి రూపాయలు ఇవ్వలేవా నువ్వు? నీ ఓకే. దగ్గర లేవా? ఇసుకలో దోచింది, మద్యంలో దోచింది, గనుల్లో దోచింది, లేవా నీ దగ్గర డబ్బులు? ఇదిగో 1 కోటి ఓకే. రూపాయలు అని చెప్పి సూట్ కేసు ఇవ్వచ్చుగా. అది చేయడు. లింగమయ్య ఎలా వాడుకోవాలా, పోలీసుల్ని ఎలా బెదిరించాలా, చంద్రబాబుని ఎలా వార్నింగ్ ఇవ్వాలంటానికి వచ్చాడు అతను ఓకే. హెలికాప్టర్ వేసుకొని. ఓకే. అది అతను శవ రాజకీయాలు చేయడంలో దిట్ట. ఇవన్నీ ఒకసారి చూస్తారండి ప్రజలు, ఓకే. ప్రతిసారి చూడరు. నేను మారాను, నా పాలన గతంలో పాలనలాగా నేను చేయను, నేను బాగా చేస్తాను, అందరినీ ప్రేమిస్తాను, ఆ చట్ట ప్రకారం వెళ్తానని చెప్తే ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు. నేను వస్తే బట్టలు ఉడదీసి కొడతా, ఉద్యోగాలు లేకుండా చేస్తారంటే అసలే రానివ్వరు. ఇలాంటి అరాచకవాదుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు. అందుకని అంటే ఇక్కడ నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంపీపీకి సంబంధించింది ఒక మాట అనడం జరిగింది. నీకు గెలిచే బలం లేక హింసతో బలవాలనుకుంటున్నావా, హింసతో గెలవాలనుకుంటున్నావా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే బలం లేకంటే మరి నువ్వు చేసిన హింస ఎన్ని హింసలు చేశావు మొన్న ఎన్నికల్లో? ప్రతి ఓకే. చోట మాచర్లో జరిగింది హింస కాదా? ఎంతమందిని కొట్టారు మాచర్లో? మాచర్లో ఎంతమందిని పోలీసు ఎస్ఐని కూడా, సిఐని కూడా కొట్టారు కదా. పినల్ రామకృష్ణారెడ్డి మనుషులు, ఆ సిఐ అవును. కూడా కేసు పెట్టాడు కదా. అనేక చోట్ల హింస చేసి గెలవాలని ట్రై చేశాం. అక్కడే 50,000 60,000 మెజార్టీతో మా తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. అది ఓకే. గుర్తు తెచ్చుకో. ఎందుకు ఓడిపోయారు అనేటువంటి ఆత్మ పరిశీలన లేదు. అతను ఏదో మొన్నటిదాకా జమిలీ జమిలీ అన్నాడు. అదేం లేదు. అది 2029 తర్వాతే 34కి జమిలీ అని చెప్పి 34 34 34కి అని నిర్మలా సీతారామన్ చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మన తమిళనాడులో. ఇక ఆ జమ్ముల మీద కూడా ఆశలు పోయినాయి. కార్యకర్తలకి అదేదో చెప్పాడు, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు వచ్చేస్తే మనమే వచ్చేస్తామని. ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా 4 సంవత్సరాలు ఆగవలసిందే. 4 సంవత్సరాలు 4 నెలలు ఆగవలసిందే ఎన్నికలు రావడానికి. మళ్ళీ ఎన్నికలు వచ్చినా సరే నువ్వు మాత్రం గెలవు. మళ్ళీ చంద్రబాబే సీఎం. రాసుకో, చూసుకో. నేను ఇవాళే చెప్తున్నా, ఓకే. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 29లో ముఖ్యమంత్రి. ఓకే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ 11 ఇలాగే మాట్లాడితే ఆ 11 కూడా రావు. ఓకే. ఓకే. ఓకే సార్, మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు